హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీవాణి కిచెన్. ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే పొటాటో స్టిక్స్ అనేది ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. ముందుగా 2 ఆలుగడ్డలు తీసుకోవాలి. ఈ ఆలుగడ్డలకి పైన ఉన్న పొట్టు మొత్తం ఈ విధంగా తీసేసేయాలి. ఈ విధంగా పొట్టు తీసి పెట్టుకోవాలి. ఒక చిన్న కుక్కర్ తీసుకోవాలి. ఇందులో వచ్చేసి మనకు ఇంతకుముందు పొట్టు తీసి పెట్టుకున్న ఆలుగడ్డలు ఉన్నాయి కదా, వీటిని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్నాక మనం ఇందులో వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఆలుగడ్డలు మెత్తగా అయ్యేంత వరకు ఉడకబెట్టుకోవాలి. ఈ విధంగా వాటర్ పోసుకున్నాక ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకొని ఆలుగడ్డను మెత్తగా ఉడకబెట్టుకోవాలి. స్టవ్ మీద పెట్టుకోవాలి. కుక్కర్ని స్టవ్ అనేది ఆన్ చేసుకోవాలి. ఈ విజిల్స్ వచ్చేసి ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు మనం ఉంచుకోవాలి. తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవాలి. 2 విజిల్స్ వచ్చేసాయి. ఇప్పుడు స్టవ్ అనేది ఆఫ్. ఇప్పుడు ఆలుగడ్డ ఉడికిందో లేదో ఒకసారి చూసుకున్నాము. ఆలుగడ్డ అనేది ఉడికిపోయింది. ఇప్పుడు ఈ ఆలుగడ్డలని వాటర్లో నుంచి తీసేసి ఒక బౌల్లోకి వేసేసుకోవాలి. ఈ విధంగా ఉడకబెట్టిన ఆలుగడ్డ ఉంది కదా, దాన్ని మొత్తం ఇలా స్మాష్ లెక్క చేసుకోవాలి. ఈ విధంగా గట్టితో ఇలా గట్టిగా అంటే మొత్తం మెత్తగా అయిపోతుంది. చూడండి, ఈ విధంగా మెత్తగా చేసుకోవాలి. ఆలుగడ్డని చేసుకున్నాక ఇందులో ఒక హాఫ్ స్పూన్ వచ్చేసి సాల్ట్ వేసుకోవాలి. కొద్దిగా మిరియాల పొడి వేసుకోవాలి. కారం వేసుకోవాలి. కొద్దిగా జీలకర్ర పొడి కూడా వేసుకోవాలి. 2 స్పూన్ల కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. మొక్కజొన్న పిండి అన్నమాట. ఈ విధంగా అన్నీ వేసాక ఒకసారి కలుపుకోవాలి. ఈ విధంగా చేత్తోని మొత్తం అన్నీ కలిసేలా కలుపుకోవాలి. ఈ విధంగా కలిపి పెట్టుకోవాలి. చపాతీ పీట తీసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి చేతికి కొద్దిగా ఆయిల్ అనేది తీసుకోవాలి. అంతా రుద్దుకోవాలి. ఇలా ఈ ఆలుగడ్డ ముద్ద ఉంది కదా, ఇది ఇలా చిన్న కొద్దిగా తీసుకోవాలి. ఈ విధంగా కొద్దిగా తీసుకున్నాక ఇలా చేసుకోవాలి. మనం ఇలా రోల్ చేసుకోవాలి. ఈ విధంగా రోల్ చేసుకున్నాక ఇవి ఒక పక్కన పెట్టుకోవాలి. కొంచెం ముద్ద తీసుకోవాలి. ఈ విధంగా తీసుకున్నాక ఇలా అనుకున్నాక చపాతీ పీట మీద ఇలా రోల్ చేస్తూ ఉండాలి. కొద్దిగా చూడండి, సరిపోతుంది. దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ విధంగా అంత పిండి మొత్తం ఈ విధంగానే చేసి పెట్టుకోవాలి. రోల్స్ లాగా ఈ విధంగా అన్ని రోల్స్ లాగా చేసి పెట్టుకోవాలి. స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకోవాలి. చిన్న కడాయి పెట్టుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పోసి పెట్టుకోవాలి. ఈ ఆయిల్ అనేది బాగా వేడెక్కనివ్వాలి. ఆయిల్ అనేది బాగా హీట్ అయిపోయింది. ఇప్పుడు ఇంతకుముందు మనం చేసి పెట్టుకున్న స్టిక్స్ ఉన్నాయి కదా, వీటిని ఈ ఆయిల్లో అనేది వేసేసుకోవాలి ఒక్కొక్కటిగా. ఈ విధంగా ఆయిల్లో సరిపడినన్ని వేసుకోవాలి. స్టవ్ అనేది సిమ్లోనే పెట్టుకోవాలి. ఒకసారి కలుపుకోవాలి నెమ్మదిగా. ఇవి కొద్దిగా గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు మనము ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా కొద్దిగా వేగనివ్వాలి. వేగనిచ్చిన తర్వాత సెకండ్ వైపు మనం టర్న్ చేసుకోవాలి.
కొంచెం నెమ్మదిగా ఇలా తిప్పాలి. వీటిని గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చాక మనం అన్నీ ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఈ విధంగానే అన్ని స్టిక్స్ అనేసి అన్నీ వేసేసుకొని డీప్ ఫ్రై చేసి పెట్టుకోవాలి. ఈ విధంగానే అన్ని బ్రౌన్ కలర్ వచ్చాక తీసుకోండి. ఎంతో టేస్టీగా ఉండే పొటాటో స్టిక్స్ అనేది రెడీ అయిపోయినాయి ఫ్రెండ్స్. ఈ పొటాటో చిప్స్ వచ్చేసి టమాటో కెచప్లో చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో ఒకసారి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.